వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్కులా జేవీ టీవీ. గత కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతు సమస్యలు, ప్రజా సమస్యల గురించి పోరాటం చేస్తూనే ఉన్నాను. కొంతకాలం రాజకీయాల్లో రాజకీయ పార్టీలతో నడవటం అయితేనేమి, టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వటం అయితేనేమి, ఎలక్షన్ క్యాంపెయిన్లు తిరగటం అయితేనేమి, రకరకాల కారణాల చేత ఈ ప్రజా సమస్యల్ని సోషల్ మీడియా వేదికగా మీ ముందుకు తీసుకురావడానికి కొంచెం జాప్యం జరిగింది. చాలామంది అనుకుని ఉంటారు వీరస్వామి పరిస్థితి ఏంది, ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడ ఉన్నాడు ప్రజెంట్ అని. నేను ఒకటే చెప్తున్నాను నా ఫ్రెండ్స్ అందరికీ, నేను స్టార్ట్ అయింది ప్రజాసేవ లక్ష్యంగా, ప్రజా సమస్యలనే తీర్చే విధమైన ప్రయత్నాలు చేసే విధంగా వీడియోలు చేయడానికి స్టార్ట్ అయ్యాను. అలానే ఉంటాను, అలానే కొనసాగుతాను. అందులో భాగంగా ఈరోజు మన పల్నాడు ప్రాంతం గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలకి ఎంతో ముఖ్యమైనది మాచర్ల ట్రైన్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నేను మనందరి సమస్యలని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇది ఎవరిని కించపరచాలనో లేకపోతే ఏ రాజకీయ పార్టీని ఇదే చేయాలనో కాదు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి ఈ సమస్యను మనం తీసుకెళ్ళగలిగితేనే వాళ్ళు పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. గతంలో చూసాం, గతంలో మాచర్ల బండికి టాయిలెట్స్ లేని బోగీలు నిర్మించినప్పుడు నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానికి వెంటనే స్పందించినటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు దాన్ని ఫోకస్ చేయడం జరిగింది. తదుపరి అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు గారు ఆ టాయిలెట్స్ లేని బోగీలని మార్చి టాయిలెట్స్ ఉన్న బోగీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సమస్యను మనం ఎంత ఎక్కువగా ప్రజలందరూ తీసుకెళ్ళగలిగితే, అది నాయకుల దగ్గరికి చేరవేయగలిగితే, ఇంతమంది ప్రజల యొక్క ఆకాంక్ష ఇది, దీన్ని తప్పకుండా నెరవేర్చాలనే ఆలోచన నాయకులకు కలుగుతుంది. తప్పకుండా వాళ్ళు నెరవేరుస్తారు. కాబట్టి మనం ఆ దిశగా ప్రయత్నాలు చేద్దాం. అందులో భాగంగా నేను తీస్తున్నటువంటి ఈ వీడియోల్ని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మంది షేర్ చేస్తే, ఎంత ఎక్కువ మంది ఈ సమస్యను మీరు గుర్తించి బయటికి తీసుకెళ్ళగలిగితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను వ్యక్తిగతంగా అర్జీలు రాసి స్థానిక ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసేంత ఆర్థిక పరిస్థితుల్లో నేను లేను. కాబట్టి నేను ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇకపోతే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మాచర్ల బండికి సంబంధించినటువంటి బోగీలు, ప్రజలు పడుతున్న అవస్థలు. ఈ రోజున మాచర్ల ట్రైను దాదాపు గురజాల, మాచర్ల, సత్తెనపల్లి ఈ యొక్క నియోజకవర్గాలను కవర్ చేస్తూ కొన్ని వేల మంది నిరుపేదలు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఛార్జీ తక్కువగా ఉండటం ఒక కారణం అయితే, రెండోది విజయవాడ, గుంటూరులో పనులు ఉన్నటువంటి వ్యక్తులు సరైన సమయానికి ఆ యొక్క నగరాలకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇది పేదల బండిగా మనం పిలుస్తూనే ఉన్నాం. గతంలో కూడా గాంధీ గారి బండి అని చెప్పేసి దీనికి ఒక నామకరణం ఉంది. అలానే జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క బండిని నిర్లక్ష్యం చేస్తూ ఈ యొక్క పేద ప్రజల యొక్క సమస్యని పట్టించుకోకుండా తాత్కాలికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు ఒక్కసారి ఆ ట్రైన్లో ప్రయాణం చేయండి, నిండు గర్భిణీలు కావచ్చు, హాస్పిటల్కి వెళ్తున్న పేషెంట్లు కావచ్చు, కనీసం కూర్చోటానికి కూడా ప్లేస్ లేకుండా నేలపైన కూర్చోవాల్సిన దుస్థితి, టాయిలెట్ గేట్ల దగ్గర కూర్చోవాల్సిన దుస్థితి ఈ రోజున ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రాంతవాసిగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ వీడియోని తప్పకుండా మాచర్ల, గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల గారి దృష్టికి, అలానే మన ఎంపీ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మిగిలిన ప్రతి ట్రైన్కి దాదాపు 24 బోగీలను ఏర్పాటు చేస్తున్నటువంటి రైల్వే డిపార్ట్మెంటు ఈ యొక్క మాచర్ల ట్రైన్కి కనీసం 6 బోగీల కంటే ఎక్కువ ఏర్పాటు చేయకపోవడం అనేది దుర్మార్గకరమైన చర్య, ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి చర్య. మిగిలిన ట్రైన్కి ఏ విధంగా అయితే 20 బోగీలు ఉన్నాయో ఈ యొక్క మాచర్ల ట్రైన్కి కూడా అంతే సంఖ్యలో బోగీల్ని కనుక పెంచి, అలానే మెట్రో ట్రైన్ లాగా ఉన్నటువంటి బోగీల్ని తీసివేసి గతంలో ఉన్నటువంటి ట్రైన్కి సంబంధించినటువంటి బోగీల్ని కనుక మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నటువంటి పేద ప్రజలు, మన 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కడు పేదలు, ఇందులో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. వారి యొక్క గమ్యస్థానాలకు వాళ్ళకు సులభంగా చేరే అవకాశం ఉంటుంది. దాదాపు 3 గంటలు ప్రయాణం నిల్చొని కానీ లేకపోతే ఫుట్పాత్ మీద కూర్చొని కానీ ప్రయాణం చేయాలంటే ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క సామాన్య ప్రజల యొక్క సమస్యను ఒకసారి ఆలోచించండి. నేను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఈ 3 నియోజకవర్గాలకు ప్రజలు గతంలో లాగానే మాచర్ల ట్రైన్లో సీట్లు ఎక్కువగా ఉండి ఎక్కువ బోగులను ఏర్పాటు చేసి కనుక ప్రయాణం సాగించినట్లయితే అందులో ప్రయాణం చేసేవాళ్ళు మన తోటి సోదరులు కావచ్చు, మన తోటి బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే కడుపేదలు, మనలాంటి మధ్యతరగతి సంబంధించిన వ్యక్తులు అందరూ, వారందరి కోరిక, వారు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని దీని దగ్గరికి తీసుకెళ్తే ఇది పరిష్కారం అవుతుంది అన్నది వాళ్ళకి తెలియదు. కానీ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి మనం ఈ యొక్క సమస్యని గుర్తించాం, ఆ యొక్క సమస్య తీవ్రతను కూడా మనం తెలుసుకున్నాం.
దీనిని ఖచ్చితంగా మనం మార్పిడి చేసే ప్రయత్నం చేయకపోతే మనం మానవులుగా ఈ ప్రాంత ప్రజల్లో పుట్టి పెరిగింది శుద్ధ వేస్ట్ అన్నది నా అభిప్రాయం. నేనైతే ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఈ సమస్య మన ఎర్రతనేని శ్రీనివాసరావు గారి దృష్టికి, బ్రహ్మారెడ్డి గారి దృష్టికి, కన్నా లక్ష్మీనారాయణ గారి దృష్టికి, మన ఎంపీ లావు కృష్ణదేవరాయల గారి దృష్టికి ఎంత త్వరగా తీసుకెళ్తే, వీళ్ళు యొక్క సమస్యని అంత త్వరగా పరిష్కారం చేస్తే ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్న కడుపేదలందరి యొక్క ఆకాంక్షను మీరు నెరవేర్చిన వారు అవుతారు. మీ అందరి పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఆదరాభిమానాలు ఇంకొంచెం పెరుగుతాయి తప్పితే తరగవు. దానివల్ల రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్గా అందరూ 50 రూపాయల టికెట్ అంటే 70-80% టికెట్తోనే ప్రయాణం చేస్తున్నారు. ఎవరో టికెట్ లేకుండా ప్రయాణం చేయట్లేదు. మీకు అంతగా రైల్వేకి ఆదాయం తగ్గుతుంది అని కనుక మీరు భావిస్తే బోగీలు పెంచండి, టికెట్ కలెక్టర్ను ఒకళ్ళు అందులో అలాట్ చేయండి. ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని వెళ్లే విధంగా ప్రయత్నాలు చేసినట్లయితే ఆ రైల్వేకి నష్టం కూడా రాకుండా ఉంటుంది. ప్రజలు కూడా సామరస్యంగా ప్రశాంతమైన జీవితంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తారని, ఈ యొక్క మాచర్ల బండికి సంబంధించినటువంటి బోగీల్ని మార్చి ఈ 3 నియోజకవర్గాల ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చాలని చెప్పేసి ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకి అలానే ఎంపీ గారికి మీ అందరికీ ఈ పల్నాడు ప్రాంత ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా చేతులు జోడించి మా విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని, దీనిని సక్రమంగా ఈ యొక్క ప్రయత్నాలని సక్సెస్ సాగే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ, ఇది నేను గతం నుంచి చెప్తూనే ఉన్నాను, ఏ రాజకీయ పార్టీకి నేను వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు అని. ఇప్పుడు యాదృచ్ఛికంగా టీడీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. టీడీపీ పార్టీలో ఉన్నా సరే ప్రజల సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఇందులో ఎవరు వల్గర్గా కానీ లేకపోతే దీంట్లో ఎటువంటి రాజకీయ కోణాలు కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది మన పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్య. దీనిని తీర్చడానికి పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి మన సమస్యని మనం పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.